ఉంటాయి. పిల్లలు వీళ్ళు పెళ్ళిళ్ళు కావాలి, చదువులు కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, సేవింగ్ కావాలి, ఇంటికి రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పాజిటివ్ కోరికలు, ఇబ్బందులు కావు. ఇబ్బందులు ఉన్నాయి, ఈ కష్టం ఉంది, ఇబ్బంది ఉంది అని చెప్తాం. ఇదంతా కలిపి సంసారం మొత్తం. దీని మీద ఎంతో శ్రద్ధ మనకి ఉండి దీన్ని బాగు చేసుకోవాలని అంటే, సనాతన ధర్మం సాంప్రదాయంలో ఎలా ఉందంటే దేవతారాధన, అతిథి పూజ, దానము, నిత్యము భగవంతుని ప్రార్థన చేయడం, దీనికోసం ఏకాగ్రతతో వ్రతములు, క్షేత్ర దర్శనం. ఏం చేస్తుంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఈశ్వరుడు ఒక్కొక్క రూపంలో ఉండి ఆ వరాలు ఇస్తున్నారు. ఇప్పుడు సంతానం లేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఏదో ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి ఇవి కావాలంటే వెంకటేశ్వరుడి దగ్గరికి వెడుస్తున్నారు. కష్టాలు ఏదైనా ఇబ్బందులు వస్తే దుర్గని ఆశ్రయిస్తున్నారు. అనారోగ్యాలు వస్తే సూర్యుడిని ఆశ్రయిస్తున్నారు. సూర్యదేవాలయం ఎక్కడుంది వెళ్ళమంటుంటే వెళ్తున్నారు. ఏదో ఏలినాటి శని ఉంది అది ఏంటంటే ఇక్కడ రుద్రాభిషేకాలు చేసుకోవడం, లేకపోతే అది కూడా చేత కాకపోతే హనుమంతుని ఆశ్రయించడం చేస్తున్నారు. ఇలాగా ఇంతమంది దేవతలు అంతా కలిసి గృహస్థులకి ఇంట్లో సరే గృహస్థుల కోసం ఏర్పడినటువంటి సాంప్రదాయం ఇది ఒక అత్యద్భుతమైన ఒక మార్గం. ఈ మార్గంలోనే తనకుండే కోరికలు తీర్చుకుంటాడు, కష్టాల్లోంచి పెట్టాడు. ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. దీన్నే హిందూ ధర్మం అంటాం. ఇంతమంది దేవతలు, ఇన్ని మంత్రములు, ఇన్ని యజ్ఞములు, ఇన్ని క్షేత్రాలు, విచిత్రమైనటువంటి కాంబినేషన్స్ ఆ దేవతలలో. ఎందుకు అంటే మనుషుల జీవితం అంత వెరైటీ ఉంది, అన్ని కోరికలు ఉన్నాయి. ఇదంతా సాంప్రదాయం. అంతా అయిన తర్వాత దేవారాధన అయిన తర్వాత 7 బ్రాహ్మణులకి భోజనం పెట్టు, 10 మంది ముత్తైదులకి చీరలు ఇయ్యి, అక్కడికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండు ఆ క్షేత్రంలో. అక్కడేదో ఇన్ని అభిషేకాలు చేసి 10 మంది బ్రాహ్మణులకి ఇది ఇవి అది బ్రహ్మచారులకు అన్నం పెట్టు. ఈ వ్రతములలో, దీక్షలలో దానం కూడా ఒక భాగంగా చెప్పేసేస్తున్నారు శాంతి కర్మగా. వ్రతంలో భాగం కాకపోయినా నిత్యము అన్నదానం, అతిథి అభ్యాగతి పూజ, పేద సాదా ఎవరైనా వచ్చి చేసి చేస్తే వాడికి ఇచ్చేసేయడం మనకు అవసరం కాబట్టి. వేరే మన అవసరం కోసమే వాడు వచ్చాడు, కానీ వాడి అవసరం కోసం వాడు రాలేదనే భావంతో ఇవ్వడం. ఈ విధంగా ఇది దీని పేరు మన ధర్మం. తాతలు ముత్తాతలు ఏదో ఒక తరంలో ఈ మార్గంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం చేత మనకి అనవసర సమృద్ధిగా ఇవ్వాలి. మనం కూడా పూర్వజన్మలో చేసిన పుణ్యం ఒకటి ఉండాలి. అయితే దీనికి మళ్ళీ పర్ఫెక్ట్ కావాలి, ఇది నిత్యం జరగాలి ఈ విధంగా. అందుకని మనం ఆ ఆచరణలో ఉండాలి. ఇదంతా ఐహికమైనటువంటి లౌకిక జీవన విధానంలో సుఖము, శాంతి కోరడం, క్షేమం కోరడం, కష్టాన్ని చూసి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా పూర్వరంగం. ఆధ్యాత్మికత లేదు ఇందులో. మోక్ష విద్య కాదు ఇది, జ్ఞానము కాదు, వైరాగ్యము కాదు. కోరేదేమో జ్ఞాన వైరాగ్యముల ద్వారా వచ్చేటటువంటి మోక్షం. ఏది ఉంటే వైరాగ్యం, ఏ జ్ఞాన వైరాగ్యములు ఉంటే ముక్తి కలుగుతుందో ఆ ప్రయత్నం చేసేది, ఆ రంగమే వేరు. కన్ఫ్యూజన్ కానీ ఇది అది కలిపి అంతా ఒక ముద్దగా. గురువుని అడిగినా ఎవరిని అడిగినా నువ్వు అడిగే దాంట్లో కన్ఫ్యూజన్ ఉందని అంటాడు. ఇదంతా కావాలంటే ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఇది ఈ పారాయణ చేయి, 9 రోజులు సుందరకాండ పారాయణ చేయి, ఈ దానం చేయి, ఈ జపం రోజు 40 రోజులు దీక్షగా చేయి, ఇంతమంది బ్రహ్మచారులుగా ఆపోసన వడ్డించు, ఇవన్నీ చెప్తారు. ఇది మనకి ప్రధానమైనటువంటి జీవన విధానం. దీని తర్వాత రంగంలో ఎవరో 1000 మందికి 1,000,000 మందికి ముక్తి కావాలనే కోరిక, జ్ఞానం కావాలనే కోరిక. దాని ఎందు ఏకాగ్రత ఉన్నవారికి దీని ఎందు ఏకాగ్రత ఉండదు. దీని ఎందు ఏకాగ్రత ఉంటే దాని ఎందు ఏకాగ్రత ఉండదు. గురువులు సాంప్రదాయ గురువులని చెప్పేటటువంటిది వైష్ణవం, శైవము ఏదో చెప్తారు కదా.
అవన్నీ కూడా చెప్పేటువంటి ఈ మార్గాలు చెప్పేవాళ్ళే ఉంటారు ఎక్కువగా సాంప్రదాయాలు. ఇది కాక ఇంటికి ఒక పురోహితుడు ఉన్నాడు. అమ్మ ఎల్లుండి అమావాస్య వస్తుంది, గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం, అవాడు మీరు అందరూ ఇది చేయండి, స్నానాలు చేయండి, దానం చేయండి అని చెప్పేసి పోతాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు. అందుకని పురోహితుడు, పురోహిత అంటే మన పురోగతిని కోరేవారు. అది మనకు పురోహితుడు, మనకు గురువు, మనకు ఒక జ్యోతిష్కుడు, వీళ్ళనే పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు మనకు ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక లాయరు, ఓ డాక్టర్, హోమ్ ఫిజిషియన్ను, వీళ్ళందరి బదులు ఇంటికి ఒక జ్యోతిష్కుడు, ఓ పురోహితుడు, సాంప్రదాయం చెప్పేటుండే ఒక పెద్దవాడు, వీళ్ళే ఉండేవారు. ఈ లౌకిక జీవనం అవుతుంది. లౌకిక జీవనంలో ఇంత శ్రద్ధతో ఇంత చేస్తే పూర్వం చేయనటువంటి పుణ్యానికి పుణ్యం చేయలేదు, ఇప్పుడు ఫలం కోరుతున్నాం, అది లభించవచ్చు. పాపం చేశాం, దానికి కష్టం వచ్చింది, దానికి పరిహారం శాంతి. రెండు విధములైన ఫలాలు మనుషుడు పొందుతూ ఉంటాడు. దానికోసమే ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇదంతా ఆచరిస్తూ దీని యందు తదధినవృత్తి ఏదో చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవారి మాట ఏమిటి? తత్వజ్ఞానము మోక్షమే కావాలనుకునే వారు ఏం చేయాలి? ఇది తప్పుతుందా? వాళ్ళు ఒకటే పని చేస్తారు. కష్టం ఉంటేనే దానికి నివారణ ఉపాయం ఏదో చేసుకుంటారు. కోరికల ఉన్నది ఉంది, లేదు లేదు, ఏ కోరిక లేదు. పాజిటివ్ సైడ్ జీరో వాళ్ళకి. నెగిటివ్ సైడ్ ఏది అత్యవసరం, కడుపు నొప్పి వచ్చింది మందు తీసుకుంటాం, తప్పదు. ఒక ఇబ్బంది వచ్చింది వ్యవహారం, దానికి ప్రతిక్రియ చేస్తాం, ఏదో కష్టం శాంతి చేస్తాం, కష్టానికి దానం చేస్తాం, ఎంత అవసరమో అంత. నిత్య నైమిత్తికములు అనేటువంటి కర్మకాండాలలో ఆవశ్యకమైనవి మాత్రమే చేస్తూ కోరికలంటూ పెట్టుకోవడం. సర్వారంభ పరిత్యాగి అని ఒక మాట, అదేం పెట్టుకుంటాను. ఈ విధంగా మనుషుడు శాంతిని కోరి సుఖయవనం చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక మార్గం ఉన్నవారు ఎంత అవసరమో అంతే. మితాహారం అంటాం చూడండి. మితాహారం అంటే అంత ఆ శరీరానికి అత్యవసరమైంది ఏదో మితాహారం. రుచికి ఎంత కావాలో అదంతా మితాహారం. నాలుక కోసం తినేదేమో వేరును, కడుపు కోసం తినేది వేరును. కడుపు కోసం తినేది ఎంతో అదంతా నాలుకకి అవసరం లేదు. నాలుక ఎంత తింటుందో అదంతా కడుపుకు అవసరం లేదు. కాబట్టి మితాహారం అంటే అది. శరీరానికి శ్రమ లేకుండా ఉండడానికి, ఓపిక మళ్ళీ రావాలంటే ఎంత నిద్ర కావాలో అంతే. సుఖం కోసం నిద్ర కాదు, అలసట తీరడం కోసమే నిద్ర. ఈ విధంగా ఈ జీవనంలో, లౌకిక జీవనంలో శ్రద్ధతోనే కాస్త పనులు చేస్తాడు, కానీ దీనికి ఇంతే లిమిట్. అదర్ సైడ్ ఆధ్యాత్మిక జీవన విధానంలో నిరంతరము అంతఃకరణలో అదే దృష్టి, ఇంకోటి కాదు, ఏది కాదు. లౌకిక జీవనంలో ఈ కష్టాలు సుఖాలు ఉన్నాయి, దీనికి చేతనైనటువంటి ప్రతిక్రియ నేను చేస్తున్నాను. ఏదో రోగం వచ్చింది, మందులు తీసుకుంటున్నాను, తగ్గడం నీ దయ, సరే అది అలా ఉండని. అసలు విషయం ఏమిటంటే ఇది అని చెప్పి తావన్ మాత్రం అంత మాత్రంగానే దాని ఎందుకు శ్రద్ధ చూపించి, అది ఏ ఫలం వచ్చినప్పటికీ, ఫలం రాకపోయినప్పటికీ, ఎట్టి ఫలం వచ్చినా దాని ఎందు ఎక్కువ శ్రద్ధని పెట్టుకోకుండా ఎక్కువ శ్రద్ధ ఆధ్యాత్మిక మార్గంలో పెట్టుకోవడం అనేది మన కర్తవ్యం. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారు ఇలా ఉంటారు. ఈ క్లారిఫికేషనే చెప్పాను. కానీ మనం అడుగుతాం కదా, మా ఏది బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, భర్త బాగుండాలి, ఇల్లు బాగుండాలి, ధనం బాగుండాలి, కానీ నాకు జ్ఞానం కావాలి అంటే రెండు ఒక పారాగ్రాఫ్లో ఏమిడే కాదు, ఒక చోట కాదు అని క్లారిఫికేషన్ చెప్పాను. మనం ఏం చేస్తున్నాం, ఏం అడుగుతున్నాం, ఏం కోరుతున్నాం. ఆధ్యాత్మిక గురువులు సాంసారిక విషయములు పట్టించుకోరు. అవి నాకు చెప్పొద్దామా శాంతులు, నీ పురోహితుని అడుగు కష్టం ఉంటాయి. తత్వచింతన అంటావు నేను చెప్తాను. అందులో మొట్టమొదటి సంసారం ముందు నీకు శ్రద్ధ, ఆసక్తి, భయము, ఆందోళన ఉండడానికి వీలు లేదు. అదంతా పక్కన పెట్టిన తర్వాత ఈ తత్వజ్ఞానాన్ని అడుగు, ఈ మార్గం చెప్తాను అని దాని విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టి ఈ విషయంలో మార్గాన్ని చెప్తాడు.
ఇది సనాతన ధర్మం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో జరిగింది అలాగే. నేను తండ్రిగా కూడా మీ కుటుంబంలో సమస్త క్షేమాలు నాకు కావాలి సుమా అని నేను ఒక పొజిషన్, ఒక పాస్చర్ తీసుకున్నాను. అన్ని పూజలు, అన్ని దేవతలకి, అన్ని దేవతలు, అన్ని క్షేత్రాల్లో ఆరాధనలు, హోమాలు, అభిషేకాలు నిత్యం చేస్తూనే ఉన్నాను. ఇంత పెద్ద సంసారం ఉన్న గ్రస్తుగా నన్ను నేను నిరూపణ చేసుకున్నాను. ఐఎమ్ ఏ హౌస్ హోల్డర్, ఇట్స్ ఏ లార్జ్ ఫ్యామిలీ, 100 డిజైర్స్, 100 ప్రాబ్లమ్స్ చేస్తాను. తత్వ విషయం వచ్చేటప్పటికి ఇదంతా పక్కన పెట్టి తత్వ విషయం వచ్చినప్పటికీ ఆ విషయాన్ని వివరించే మాట్లాడు. అంత అనిత్యమే సంసారం. ఎందుకు చివరికి ఇందులో మిగిలేది ఏమీ లేదు సుమా. దీని ఎందుకు శ్రద్ధ మీరు వహించకండి. ఆ విషయం వచ్చినప్పుడు ఇది అసలు ఆ మనసులో కూడా రాకూడదు. సుఖమే రాని, దుఃఖమే రాని, ఏమైనా ఇది నాకు అముఖ్యం, ముఖ్యమైనది అది. ఆ సంసిద్ధతను పెంచుకోండి అని బోధ ప్రత్యేకం చేస్తూ ఉంటాను. ఈ విషయం వదిలిపెట్టమని చెప్పిన వాళ్ళని దాని మీద శ్రద్ధతో ఎంత చేయాలో గృహస్థగా చేస్తున్నాను. కానీ ఈ విషయంలో దుఃఖాలని జాగ్రత్త, సుఖం కావాలి దుఃఖం వద్దు అని అనుకున్న వారే అయితే దానికి కావలసిన సాంప్రదాయ సిద్ధమైనటువంటి పూజలు, వ్రతాలు, దానములు, ధర్మములు, యాత్రలు, శాంతులు, హోమాలు ఏముండాలో అన్నీ చేసుకోవాల్సిందే. చేసి దాని ఫలం ఏమైనా ఈశ్వరుడు వదిలి చేయాల్సింది చేశాను. ఇది ప్రక్రియ అంటున్నారు, ఇలా చేస్తే అది తగ్గుతుంది అంటున్నారు, చేస్తాను. అది అవుతుందో కార్యం అవదో అది నీ మీద వదిలిపెట్టేసాను. నీకు అటు తిరిగి చూడండి, నేను అటు తిరిగి పడుకోవడం, మంచం మీద వెళ్ళి ఆ దృష్టి మీకు ఉండాలని నేను ఎప్పుడూ బోధించేది అది. ఈ రెండు ఒక పేజీకి, ఒక కాగితానికి 2 పేజీలు కావు. ఈ చాప్టరే వేరు, ఆ చాప్టరే వేరు. ఆ గ్రంథం మూతపెట్టి అక్కడ పెట్టేసి ఇది అడగాలి. ఇది అడిగినప్పుడు ఎలాంటి శ్రద్ధ అని అది చేస్తున్న కాలంలోనే కర్మయందు, దానమందు శ్రద్ధ, వితరణం అదంతా ఉండాల్సిందే. కానీ ఫలమందు శ్రద్ధ ఉండకూడదు. చేయాలి, అడగాలి, ప్రార్థన, ఒక ప్రార్థన అంతే. ఈ కార్యం కావాలి. నిరంతరమే వీళ్ళనే మనసులో ధ్యానం చేసుకుంటూ ఈ కార్యాలనే ధారణ మనసులో చేసి ఈ సుఖ దుఃఖాలను గురించిన భయము, ఆందోళన, ఎప్పుడు మమకారం కాగలించుకుని కూర్చోవడం, ఇది నాకయ్యో, నా కొడుకు, నా బిడ్డ అనుకుంటూ ఉండడం, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకోవడం అవదు. అలా కాదు. అది క్లారిఫికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. అది కూడా అడిగాను. బాబాని ఇంట్లో పెట్టుకున్నావు, ఆయన ఏం చెప్పాడు నీకు? విష్ణు పూజ వద్దన్నాడా, శివ పూజ వద్దన్నాడా, అభిషేకం వద్దన్నాడా, సంధ్యావందనం మానేసి పర్వాలేదన్నాడా? నేనున్నాను అని ఆయన చెప్పాడు. అలా చెప్పడా ఆయన? మనమే అన్నీ మానేసి ఉంటే పర్వాలేదు అనుకుంటున్నాం. అలా కాదు. సాంప్రదాయం సాంప్రదాయమే. సాంప్రదాయం అంటే ఏమిటి? ఇందులోని సుఖాలు మన వాళ్ళు అందరూ చూశారు. గురువుగా ఆరాధిస్తున్నావా, భగవంతుడిగా ఆరాధిస్తున్నావా? ఏమిటి క్లారిఫై? మీరు చాలా క్లియర్ థింకింగ్ ఉందా మైండ్లో? అంటే ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథం, ఒక జ్ఞానము, యోగము, బాగా ఉత్తమ స్థితికి వెళ్ళినటువంటి ఒక పెద్ద వ్యక్తి మనం ఆశ్రయించింది ఎందుకో ఏమిటో మనకి క్లియర్గా ఉండాలి. ఆయనని ఆశించేది ఇంతే. ఆయనే భగవంతుడు అనుకుంటే ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే అమ్మవారు, అంతా లక్ష్మి కూడా ఆయనే అనుకుంటే ఇక అన్నీ ఆయన్నే అడగాలి. ఇస్తాడు ఇవ్వడు అది వేరే విషయం, వదిలిపెట్టాలి. ఇంకొక మళ్ళీ ప్రశ్న వెళ్ళే పనే లేదు అసలు. దాని గురించి సెకండ్ టైం క్వశ్చన్ ఉండకూడదు మనసులో. ఇచ్చినా ఆయనే ఇచ్చాడు, ఇవ్వకపోతే ఆయనే ఇవ్వలేదు కాబట్టి నిర్ణయం ఆయనది. ఇవ్వకూడదని నిర్ణయం అయింది కాబట్టి క్వశ్చనే లేదు. సెకండ్ టైం మళ్ళీ అడగడం క్వశ్చనే లేదు. మనం ఏం చేయాలి అంటే సాంప్రదాయం ఉండాల్సిందే. సాంప్రదాయంలో ఉండేటటువంటి కర్మకాండలో కోరికల కోసమని, క్షేమం కోసమని చేసేటటువంటి ఆచరణ, క్రియాపూర్వకమైన ఆచరణ ఆచరిస్తూ నాకు యథాశక్తిగా చేస్తున్నాను, నా కర్మను నేను జయించడానికి నేను చేసేటటువంటి నిత్య అర్చన, ప్రార్థన శక్తివంతం కాకపోతే నీ అనుగ్రహం నాకు నీ ఆశీర్వచనంతో
ఈ ఎత్కించిత్తు చిన్న కర్మ సంపూర్ణ ఫలం ఇచ్చేటట్టుగా అనుగ్రహించు. ఇంతకన్నా నా వల్ల కాదు. నేను ఒంటికాల మీద జపం చేయలేను, 40 రోజులు ఉపవాస దీక్ష చేయలేను, నేను హోమాలు రోజు చేయలేను అని ఆ గ్యాప్ ఉందే, అది గురువు అనుకున్నవాడు ఫిలప్ చేస్తాడు. క్లియర్ థింకింగ్ ఉండాలండి. అందుకని అసలే చేయలేరు. అనారోగ్యవంతుడు మంచం మీద పడుకున్నాడు, నువ్వు శాంతి చేసుకొని నువ్వు 40 ప్రదర్శనలు రోజు చేయి, 120 రోజులు నీకు ఆరోగ్యం బాగుపడుతుందంటే మంచం మీద పడుకున్నాడు. ఆ సలహాకి ఏమైనా అర్థం ఉందా? మనసులో ప్రదర్శన చేయమని చెప్తాడు గురువు. రోజు కాశీకి వెళ్ళిరా పొద్దున్న నిద్ర లేవంగానే అంటాడు. ఏ కష్టం ఉంది, మనసే కదా. గంగా స్నానం చేసి విశ్వనాథుడిని చూసి ప్రదర్శన చేసి సాష్టాంగ నమస్కారం చేసి కాలభైరవుని చూసి 20 గణపతిని చూసి ఇంటికి వచ్చేసేయి. 6 గంటలకి బయలుదేరు, 6:15 ఇంట్లో ఉంటావు. ఇలా చెప్తాడు గురువు. ఫలమా ఈశ్వరుని నేను ప్రార్థిస్తాను, నీకు ఏకాగ్రత లేకపోతే ఫలం. ఈ పని మాత్రం మనసా చేస్తూ ఉండు. నీకు లేని ఏకాగ్రత, నీ వల్ల అసాధ్యమైన కర్మ ప్రార్థన నేను కూడా చేస్తాను. గురువు వాడు జ్ఞాని అయితే అతడు చేసే ప్రార్థన సామాన్యుడు చేసే ప్రార్థనకు 1000 ఇంతలు ఎక్కువ శక్తివంతమై ఉంటుంది. కాబట్టి అతడు మన వస్తువు. అసలు ఈ విషయంలో శ్రద్ధ వహించే గురువు అయితే ఈహంలో తండ్రిగాను, పరమంతు కేవలం తత్వజ్ఞానిగాను మాత్రమే వ్యవహరిస్తాడు. ఈ రోల్ అందులోకి వెళ్ళదు, ఆ రోల్ ఇందులోకి రాదు. క్లియర్ కట్గా ఉంటుంది అతను ప్రతి మాట చేత. గురువు అంటే అతనికి కన్ఫ్యూజన్ ఉండదు, మనకు ఉండకూడదు కన్ఫ్యూషన్. కాబట్టి ఏ సాంప్రదాయం అని ఇన్ని కోరికలు ఉన్నప్పుడు మరి ఏం చేస్తున్నావమ్మా? ఇన్ని కోరికలు ఉన్నాయి కదా నీకు, దానికోసం ఏం చేస్తున్నావు? నన్ను అడగడం కాదు, నీవేం చేయగలిగింది చేసావా? చేయలేనిది మాత్రమే నాకు అప్పచెప్పు. ఇవి ఒకరి కోసం ఒకరు చేయడం అనేటటువంటిది ఆ లిమిట్లో ఉంటుంది. ఈ విషయంలో సాంప్రదాయం ఉంది. ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, ఆధ్యాత్మిక శిఖరాలు అనేక మంది గురువులు ఈ శతాబ్దాల్లో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నాం, నమస్కరిస్తున్నాం. దీని ఫలం అంతా ఏమిటంటే, మీరు తపస్సంపన్నులు, జ్ఞానులు, ఈ కోరికలతో ఈ పని చేస్తున్నాం, ఈ ఆపద వచ్చింది కాబట్టి ఈ పని చేస్తున్నాం, అది మా వల్ల కాదు, మా కర్మ ఇంకా బలమైంది అయి ఉండొచ్చు, మేము చేసే కాస్త కర్మ సరిపోకపోవచ్చు, ఈ శాంతి సాలకపోవచ్చు, మీ తపోబలం చేత మీరు ఆశీర్వచనం ఇవ్వండి అని అంటామంటే వాళ్ళ తపోబలం మనకి కలుస్తుంది, మన కర్మకి ఫలం ఇస్తుంది. ఈ క్లియర్ థింకింగ్ ఉండడం చేత సాంప్రదాయాన్ని వదలకుండా ఉండాలి. తర్వాత రెండో రంగంలో ఈ కర్మ ఇదంతా ఆశీర్వచనం అన్నీ కలిపి కూడా ఫలం వస్తుందో రాదో మనకి తెలియచ్చు. నాకు అతి ముఖ్యమైనటువంటిది జ్ఞానం, ఈశ్వరుడిని చేరడం. నశించేటువంటిది ఏది ఉండేది అశాశ్వతమైన నుండి ప్రపంచంలో ఇన్ని కోరికలు ఇన్ని సమస్యలు పెట్టుకుని తీరడమా తీరకపోవడమా అనేటువంటి ఏకాగ్రత దీని మీద ఉండే బదులు నా ఏకాగ్రత దాని మీద పెట్టాను, నిమిత్త మాత్రంగా ఇది చేస్తున్నాను. ఎలాగంటే నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. డాక్టర్ వచ్చి మందు ఇచ్చాడు, నోట్లో వేసుకుంటాను, ట్యాబ్లెట్ తీసుకున్నానండి, మందు శ్రద్ధగా కరెక్ట్గా టైం తీసుకుంటున్నానండి, మీరు ఏ పరీక్షలు చేయించుకోమంటే చేసుకుంటానండి అనడం వదిలిపెట్టడం. తగ్గుతుందో తగ్గదు, మన ధ్యానం అని చేసుకుంటాం. ఈ విధంగా మనుషుడు ఇహమందు ఉండేటటువంటి సంసార విషయమైనటువంటి విషయం, కోరికలు సమస్యలు అనే విషయాల్లోనూ ఆరాధన, దానము ఇవన్నీ ఉండాలి. రెండో విషయం వచ్చేటప్పటికి ఈ మాట ఉండకూడదు. అక్కడ అందులోకి వెళ్ళింది ఇది ఇంకా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను ఇతర ఆధ్యాత్మిక గురువుల సాంప్రదాయంలో పూర్వం నుంచి ఉండేవారు ఉన్నారే, అలా కాకుండా తల్లి తండ్రి తాత కలిస్తే, ముగ్గురు కలిస్తే ఎలా ఉంటారో ఒక వ్యక్తిలో అదొక రోలు. నాలుగోదేమో ఇంకొక పార్ట్ ఉంది, గురువు. అందరూ నా దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా శుద్ధ జ్ఞానం కోసం ఆశ్రయిస్తున్నారా? సంసారం కోసం కదా రోజు 50 మంది అక్కడ రావడం. వారందరూ ఆ తాత్విక చింతన ముక్తి కోసమని మార్గం కావాలని అడుగుతున్నారు. ఎవరన్నా ఈ పిల్లవాడికి మెడికల్ సీట్ కావాలని ఒకరు, ఈ పిల్లకి పెళ్లి కావాలని ఒకరు, మా అమ్మాయికి 5 ఏళ్ళైంది పెళ్లి సంతానం లేదని ఒకరు,
ఇది కదా వాళ్ళు అడుగుతున్నారు. మరి అభిషేకం అంతా దానికోసం. స్వామి ఇదిగా ఇంతమంది కూర్చున్నారు భక్తులు, పాపం సామాన్యులు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో అభిషేకం చేసుకోలేరు. కూర్చోండి, నా దగ్గర కూర్చున్నా, నేను అభిషేకం చేసుకుంటున్నాను. ఇంత సంసారాన్ని చల్లగా దయచేసి వాళ్ళ కోరికలు మన్నించి అనుగ్రహించు. ప్రతి మంత్రం, ప్రతి భావం ఏకాగ్రత, జాగ్రత్త, చేతనైనంత మట్టుకు బాగానే చేయడం అక్కడ. ఈ క్రతువులు, యజ్ఞాలు, హోమాలు ప్రతి పర్వదినానికి, ప్రతి అంటే లోకానికి విడ్వరాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు మన పెద్ద అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. అలాంటివి నా కుటుంబానికి ఎప్పుడు జరగకూడదు. వీళ్ళని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాం. క్షేమం వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు క్షేమంగా ఇదివరకే ఉన్నామని, ఆ తర్వాత సమస్యల గురించి అడగాలని అనుకుంటారు. క్షేమం బాగానే ఉన్నాం అనుకుని కోరికల విషయం అడగడానికే వెళ్ళాం. వాళ్ళు మర్చిపోయినటువంటిది క్షేమం. నేను అది మర్చిపోతే ఎలాగా? అది నేను మరవను. కాబట్టి క్షేమంతో ప్రారంభించి నేను అడుగుతాను. నేను దానికి శాంతులు ఉంటాయి. ఏమో ఎవరి జాతకాల్లో ఏమున్నాయి. కాబట్టి అందరికీ సామూహికంగా పెద్ద కుటుంబాన్ని మనసులో తల్లి పొద్దున్న ధ్యానం చేస్తాను. ఒక్క మాట మౌనంగా ఎక్కడికో ఏ లోకానికో ఎక్కడా ఉండకుండా పోతాను. పోయి మళ్ళీ వచ్చేటప్పటికి బోర్డు కుటుంబం నాకు 1000 మంది చుట్టూ నిలబడి ఉంటారు. పొద్దున్న 5 గంటలకి మనసులో వాళ్ళందరినీ ఒక మాట దగ్గర తీసుకుని ఆయన చూపిస్తాను. ఇదిగో చూడు నా సంసారం. వృద్ధుడికి చెప్తాను. క్షేమస్థైర్య, విజయ, వీర్య, అభయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చూడు వీళ్ళందరినీ క్షేమంగా రక్షించు. అలా ఉంటేనే ఈ మాత్రం సంసారం నడుస్తుంది. ఎంతమంది ఆపదలు లేకుండా ఏ పనులు అవుతో 190 పాళ్ళు యథావిధిగా జరుగుతూ ఉంది. వృద్ధాప్యం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, పోయినాడంటే దానికి మనం చేయగలిగితే ఏమి లేదు. అంతేగాని అపసవ్యంగా ఘోరాలు జరగకుండా వారు కాపాడుతున్నారు. ఈ సంసారం ఈదుకోవడం అనేటువంటి కార్యక్రమంలో గృహస్థుడిని నేను. తత్వ విషయం వచ్చేటప్పటికి, ఆ విషయం వచ్చేటప్పటికి దీని గురించి మాట్లాడదు. ఏమైతే అవుతుంది, అయితే కావుతుంది, కాకపోతే కాదు, పోతే పోతూ ఉంటే ఉంటుంది. ఆ విషయం మాట్లాడదు, ఈ విషయం మాట్లాడు అని చెప్పడం. ఇది వచ్చినప్పుడు ఈ డిసిప్లిన్లో నన్ను నేను పెట్టుకుంటూ ఇంకొకళ్ళని పెట్టాలని, అందుకని క్లారిఫికేషన్ చేస్తున్నాను. అందుకు ఈ గురువులు ఉన్నారే, ఆయన మా గురువు అని అంటారు, ఏదో ఫోటో పెట్టుకుంటారు. అందరూ ఉన్నారు, అనేక మంది, ప్రతి వారికి గురువు ఉన్నారు. దయాల్బాగు మతంలో ఉండేవారు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, బాబా ఉన్నారు, మరి అనేక మంది ఏదో ఉన్నారు కదా, చాలామంది గురువులు. రమణంలో అక్కడ గురువు పెట్టుకుంటారు. రమణులను అడిగేటప్పుడు, ఆశ్రమం వెళ్ళినప్పుడు ఆయన సంసార విషయం కాదు అడగాల్సి, తత్వజ్ఞానం, తపస్సు, మార్గం చెప్పావు అదేమిటో దాని గురించి. ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి సంతానం ఆర్జించడం కానీ, వ్యాపారంలో లాభం ఆర్జించడం కానీ కాదు. రోజుగా పక్కన ఇంకో ఈశ్వరుడు, సమస్తాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. గురువులకి లిమిటెడ్ రిజల్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, లిమిటెడ్ పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళు ఈ పని చేస్తారు, ఆ పని చేయరు, ఇది వద్దంటారు, ఇది కావాలంటారు, ఇది చేయమంటారు, విధిస్తారు, ఇది నిషేధిస్తారు. భగవంతుడి దగ్గర ఇది అదేనేం లేదు. అమ్మవారి దగ్గర వెళ్ళి కుంకుమ అర్చన చేసేసి, మా అమ్మాయి పెళ్లి కావాలని అమ్మవారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించవచ్చు. సంతానం కావాలని ఇంకో అమ్మవారిని అడగవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వరి దగ్గరికి వెళ్ళి సంతానం కావాలనొచ్చు. నిర్విఘ్నంగా వ్యాపారం చేస్తున్నాను, విఘ్నం రాకుండా దయచేయమని విఘ్నేశ్వరుని అడగవచ్చు. రుద్రాభిషేకం చేయొచ్చు శాంతి కోసమని, జ్ఞానం కోసమని వారిని అడగవచ్చు. మళ్ళీ ఈశ్వరుడు అన్ని రూపాలు, అన్ని మంత్రములు, అన్ని విధానాలు, అన్ని విధులు, అన్ని స్నానాలు, యాత్రలు, అన్ని దానములు, ఇవన్నీ అది ఒక సముద్రం. అది గురువు జాగ్రత్తగా చేపట్టుకుని ఆ దారిలో నడిచి పట్టుకెళ్ళిపోతాడు. అటు ఇటు చూడకు, ఇంకా అడగకు, వెళ్ళు, నాతో రా. అంతే. ఇది తేడా ఎక్కడుందో నేను చెప్పాలనుకుని చెప్పాను. ఏమా ఈ క్లారిటీ ఉంటే మనకి ఏ పని చేస్తున్నా మనకి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏమిటి? అందరూ అడుగుతూనే ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు కూడా, చింతన ఉన్నది, అది లేనిది కొద్దిమందే ఉంటారు అనుకోండి. వారు కూడా ఇదిగో ఈ చిన్న ఇబ్బంది ఉంది సుమా అని చెప్తారు. చెప్పాలి, తండ్రిని కదా, తాతను కదా, నేను తల్లిని కదా, దాని గురించి ఆశీర్వదనం ఇస్తాను. తప్పకుండా ఇది సుఖంగా
బాగుండా ఈ సమస్య తీరిపోవాలి అని సంకల్పం చేస్తాను. సంకల్పం చేస్తూ యోగి అంతర్యామిని డైరెక్ట్గా వెళ్ళి సంకల్పం చేయగలడు. ఈ అంతర్యామి 2 విధములు, సగుణము నిర్గుణము. శుద్ధ తేజస్సరి స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర సో అక్షర పరమస్వరాట్. అతడే హరి, అతడే ఇంద్రుడు, అతడే విష్ణువు, అన్నీ అయినటువంటి తేజస్సు. కానీ విష్ణు వేరే ఉన్నాడు కదా, హరి వేరే ఉన్నాడు కదా, ఇంద్రుడు వేరే ఉన్నాడు కదా. వీరందరికీ మూల వస్తువైన శుద్ధ తేజస్సు ఉన్నదే, దానిని యోగ అంతర్యామిగా చూస్తున్నాడు. ఏ తేజస్సు ఇన్ని దేవతల రూపాలు పొందిందో ఆ తేజస్సును చూస్తున్నాడు. అది గుణం లేదు దాంట్లో, నిర్గుణము. మనం అడిగేదేమో సగుణ స్వరూపములు, కోరికలన్నీ. దాన్ని ఇది అడగడు యోగి. అందుకని విష్ణువర్చన, శివార్చన, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి ఎన్నిటినీ అర్చించక తప్పదు. అమ్మవారు, మహాలక్ష్మి మంత్రం, ఇది ఏ తప్పుతుంది? ఇది చేయాల్సిందే కదా. లోకక్షేమం అంటే ఇదిగో ఇన్ని. మనం ఒక సాంప్రదాయంలో మరొకకుండా ఆ మార్గంలో ఉంటూ మన కర్మకి బలాన్ని ఇవ్వమని చెప్పి ఆధ్యాత్మిక గురువుని ఎవరిని పెట్టుకున్నాము? బాబాగానే పెట్టుకున్నారు. బాబానే అడగాలి, నేను చేసే కార్యక్రమాలకి బలాన్ని, అశక్తత నాది అడగాలి. గురువుని తత్వ మార్గం నాకు చెప్పు, మోక్ష మార్గం. ఇంతమంది దేవతలను అవసరం లేదు, నేను వచ్చానికి ఎవరిని మీరు పూజించక్కర్లేదు అని ఎవరైనా అంటారా? అలా అన్నాడు ఆయన. కాబట్టి ఎవరిని ఎందుకు ఆర్చిస్తున్నామో, ఏం చేస్తున్నామో క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి అని బోధ చేస్తున్నాను. అన్నీ అడగడం సమంజసం. నా దగ్గర ఏది దాచక్కర్లేదు, కానీ మీరు చేయాల్సింది చేయాలి. దాన్నే నేను చెప్పాను. ఎంత చేతమర్థం ఇది. అందుకని ఏదో అమెరికాకి వెళుతున్నాడు కూడా ఏదో లక్ష్మి ఓ విగ్రహం ఇచ్చి రోజు కుంకుతో పూజ చేసుకోమా అని చెప్తాను. ఇంకొక సుబ్రహ్మణ్యేశ్వరుని ఇచ్చి రోజు కాస్త దండం పెట్టుకుంటూ, మంగళవారాలు కాస్త ఏదో ఈ స్తోత్రం చదువుకుంటూ ఉండు, మంగళవారాలు ఏకభక్తం ఒకే భోజనం చేయండి, ఇలా దీక్షతో ఉండండి అని చెప్తాను. ఇట్లాంటివన్నీ నేను ఎన్ని చెప్తూ ఉంటాను అందరికీ. నేను చేసి ఇలాంటివి ఎన్నో వందలు అందరికి ఉపదేశాలు ఇవే. అలాగని చెప్పి వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి అంతా నిర్గుణమైన వస్తువు, అంతా బ్రహ్మమయం, అంతా అనిత్యం, అశాశ్వతం, బ్రహ్మ వస్తువు ఒకటే, జ్ఞానాన్ని అడుగు, మోక్ష మార్గం ఇదే అని చెప్తాను వాళ్ళకి. అలాంటి మాటలు ఎప్పుడైనా చెప్తాను. సుఖపడండి, కనుక్కోండి, మంచి ఎక్స్పెన్సివ్ కార్లో తిరగండి, మంచి ఐస్ క్రీమ్ తినండి, జాగ్రత్తగా ఉండండి, సాంప్రదాయాల్లో ఉండండి. అందుకని ఆ పిల్ల గోల పెట్టింది, మీరు చెప్తే ఇలా చెప్తారనుకుని వచ్చి ఐస్ క్రీమ్ తినమనగా ఏడు గురువు గారు భావన. నా అభిప్రాయం ఏంటంటే, ఎవరికి ఏది యోగ్యమైనటువంటి ఉపదేశమో వారికి అది చెప్పడం. తత్వజ్ఞానాన్ని అడిగిన వారికి మాత్రం ఈ మధ్యన గీత గీసేసి ఇది వేరు అది వేరు సుమ అని చెప్పడం. కర్తవ్యం, సాంప్రదాయం, పూజ, దానం అని చెప్పడం. లేకపోతే ఏమైందంటే ఈ కాలంలో దురదృష్టవశాత్తు ఈ గురువులే కన్ఫ్యూజన్లో ఉన్నారు అని నేను అంటున్నాను. నన్ను క్షమించాలి ఇలా అన్నందుకు. ఎందుకంటే తాము గురువులుగా ఉన్నారు. ఆ తర్వాత ఇంట్లో ఏ సాంప్రదాయం ఉన్నదా, ఏ దేవతార్చన చేస్తున్నాడా, దానం చేస్తున్నాడా, అతిథి అభ్యాగతికి అన్నం పెడుతున్నాడా లేదా, ఏ క్షేత్రానికైనా వెళ్ళి చేస్తున్నాడా, ఆయా దేవతల యొక్క పూజలు వచ్చినటువంటి ఆయా పండుగలలో, పర్వదినాలలో ఆ దేవతలని స్మరిస్తున్నాడా, ఇవేమి లేదు. తానే అందుకే బదులుగా అక్కడ కూర్చున్నానని వాళ్ళకి విశ్వాసం కలిగించడం. ఆ దేవతలు ఆ రూపాల్లో వచ్చేటువంటి ఏ ఫలాలు ఉన్నాయో అన్నీ తాను ఇవ్వలేడు, ఇవ్వడు కూడా. కాబట్టి ఈ గురువు వీళ్ళందరినీ రీప్లేస్ చేయడానికి పుట్టినవాడు కాదు. తను ఎంతవరకు చేస్తాడో చేయడో, ఎందుకు తాను వాళ్ళకు ఉపయోగపడతాడో, తను ఏం కలడో, శక్తివంతుడో, ఆ మాట నిర్ముఖ మాటగా క్లియర్గా తనకి చెప్పాలి. తన లిమిట్స్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి చెప్పాలి. సాంప్రదాయాన్ని రీప్లేస్ చేసేయడం చేత కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళంతా. ఇంకేం అక్కర్లేదు, మాకు ఆయన ఉన్నారు అంతే. అలా లేరు. ఇంతమంది దేవతలని, 33 కోట్ల దేవతలు, త్రిమూర్తులు, అమ్మవారు, మహాలక్ష్మి, దుర్గక్కరి,
వేలాది సంవత్సరముల నుంచి, లక్షలాది సంవత్సరముల నుంచి ఈ మంత్రములు వేదంలో ఉన్నాయి. ఏ దేవతామూర్తులు ఉన్నాయి, యజ్ఞంలో వీళ్ళందరూ ఆరాధించబడ్డారు. ఆరాధన చేసిన మహాత్ములు, గొప్ప గొప్ప తపస్సు చేసినటువంటి యోగులు కూడా, మహర్షులు కూడా లౌకిక క్షేమం, లౌకికమైన కోరికల నెరవేరణ, లౌకికంగా వచ్చిన ఆపదల నివారణ కోసం ఈ దేవతాశక్తుల్ని ఆరాధన చేస్తే, విశ్వామిత్రుడు అంతవాడు చేస్తే, నా ఫోటో పెట్టుకో ఇంక నీకేం అక్కర్లేదని చెప్పడం ఏమిటమ్మా? విశ్వామిత్రుడు కంటే గొప్పవాడుగా నువ్వు ఏమిటి సంప్రదాయం ఎందుకు మార్పించావు? వీళ్ళని నాస్తికులు, వీళ్ళు క్రిస్టియన్సా, ఇస్లాం మతంలో చేరారా, వీళ్ళు హిందువులేనా అని గట్టిగా అడగాలి. నీ శిష్యులు ఎవరు? ఈ పెద్ద పొరపాటు జరగడం చేత, వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉండడం చేత, స్వధర్మము మార్గం వీళ్ళకి చెప్పకపోవడం చేత వీళ్ళు ఏమనుకుంటున్నారు? అమాయకులు, ఆయన ఉన్నాడు అన్నీ చూసుకుంటున్నాడు అనుకుంటాడు. పోనీ వీళ్ళ కోసం తను యజ్ఞం చేస్తాడా? తన కోసమే తాను యజ్ఞం చేయడం మళ్ళీ. ఇలాంటి ఒక విధంగా చెబితే జ్ఞానం కాదు, అజ్ఞానం కాదు, అటు ఇటుగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కేవలం అమాయకులు, పూర్తిగా ఇగ్నోరెన్స్లో వీళ్ళు ఉన్నారు. అందుకని ఘటోపనిషత్తు చెప్తున్నాడు, గుడ్డివారు గుడ్డివారిని చేపట్టుకు నడిపిస్తున్నారు, నేనున్నాను కదా అని చెప్తున్నారు ఈ లోకంలో, యథా అంతా అని చెప్తున్నాడు. వాగ్జాలంతో బ్రహ్మవస్తుని గురించి అంతా ఉపన్యాసం చెప్పి, ఇంతే నీకు నాకు అర్థమైపోయింది, నీకు అర్థమై ఉండాలి ఈ పాటికి అనడం, చెప్పినవాడికి అర్థం కాలేదు, విన్నవాడికి అర్థం కాలేదు. ఇది కాదు. యోగంతో మృత్యుని జయించు, ప్రణవోపాసన చేయి హృదయంలో, ముక్తి మార్గం ఇదే. ఇది జాగ్రత్త, కఠినంగా ఉంటుంది ఇది. అంటే అక్కడ సన్నని చురకత్తి ఉంటుంది, దాని మీద అడుగుపెట్టి అవతల దాటాలి. నా సహాయం నీకుంటుంది, నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు ఆయన భగవంతుడు. ఎక్కడ మీ వల్ల కాదో అక్కడ సంపూర్ణంగా ఆ గురువు అనుగ్రహం ఉంటుంది. అతని సహాయం చేపట్టుకుంటాను, నన్ను అడుగు పెట్టుకు, నేను తోసేస్తాను బయటకు, నా చేపట్టుకో. మీరు చేయలేని పని గురువు చేయాలి. చేయగలిగిన వాడైతేనే తను ఆధ్యాత్మిక విషయంలో తాను మార్గదర్శకుడు అయి ఉండాలి. లేకపోతే అతడికి కర్మ, అతడి యందు దోషం వస్తుంది, కర్మలోపం వస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం, కర్మ మార్గంలో ఈ కర్మకి ఫలం, ఈ కర్మ చేయకపోతే ఫలం లేదు అనే సిద్ధాంతం ఉన్నదే ఎవరిని వదిలిపెట్టదు. అది వాడు బ్రహ్మదేవుడైనా సరే చేసిన కర్మకి ఫలం వస్తుంది, చేయకపోతే కర్మకి ఫలం రాదు. ఈ సిద్ధాంతంలో పుట్టి నిర్మాణం చేయబడిన జగత్తు, అందులో అనేక జన్మల నుంచి కర్మ సిద్ధాంతంలో, కర్మ మార్గంలోనే సుఖ దుఃఖాలు అనిపిస్తున్న జీవులు మనం. ఇన్నాళ్ళు మనం బయట చేసినటువంటి ఏ లా ఉన్నదో ఇవాళ అందులోంచి ఎలాగ విముక్తి వస్తుంది? వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ లా ఫర్ సో మెనీ బర్త్స్. ఎన్నో లోకాలకు వెళ్ళి కింద పడ్డాం, పైకి వచ్చాం. ఆ సిద్ధాంతం నుంచి ఇక నీకు ఆ సిద్ధాంతం అన్వయించదు, నేను ఉన్నాను కదా అనే ఎవడైనా ఉన్నాడు? బ్రహ్మదేవుడే అనలేదే, మహర్షులు అనలేదే, విశ్వామిత్రాదుడు, వశిష్ఠుడు, గౌతముడు, భరద్వాజుడు ఇలాంటి వాగ్దానం చేయలేదే. ఈ శతాబ్దంలో గురువు ఆ మాట అనడానికి అధికారం ఎవరికైనా ఉందా? అమ్మ నేను మార్గదర్శకుడిని మాత్రమే, ఈ పని నా చేపట్టుకుంటే నడిపించడం వేరును, భుజం మీద ఎత్తుకుంటాను అనడం వేరును. గుడ్డివాడు అయితే భుజం మీద ఎత్తుకుని తీసుకెళ్ళాలి, ఆ బాధ్యత స్వీకరించిన తర్వాత. నాకు కాళ్ళు ఉన్నాయి, కళ్ళు లేవంటే నడిపించవచ్చు, నాకు కాళ్ళు లేవు కళ్ళు ఉన్నాయంటే చూపించవచ్చు. కాకుండా నేను తీసుకున్నాను, నేనున్నాను నీకెందుకని కృష్ణుడే చెప్పలేదు యుద్ధంలో, హత్వావా ప్రాప్యసరు జిత్వావా భోక్షసే మహిం, గెలిస్తే ఇక్కడ ఏలుకుంటావు, పోతే స్వర్గానికి పోతావు, చెయ్యి అని అంటే నేనున్నాననే మాట కృష్ణుడే, భగవంతుడే అనకపోతే ఆ మాట అనే అధికారం ఎవరికి ఉంది? అంతేకాక నేను ఉన్నాననుకుని ఇంకొకళ్ళు పిచ్చి నమ్మకంతో నడుస్తూ ఉంటే వాళ్ళకి నిద్ర లేపి ఇంతవరకు నీ బాధ్యత, ఆ తర్వాత నా బాధ్యత అని హద్దులు చెప్పవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ తర్వాత నీ కాన్షియస్నెస్లో నేను ఉండాలని కోరుకున్నావమ్మా అంటే ఏమిటి? ఈ కాన్షియస్నెస్లో గురువు అంటే తత్వం కదా, బాగానే ఉంది, ఆ కాన్షియస్నెస్ కావాలి. పోనీ నిత్యం నిరంతరం ఈ రూపం, ఈ భాష, ఈ కంఠస్వరం వినాలని ఉంది. ఎంతసేపు భయము, ఆందోళన సంసారం విషయంలో ఉంటుందో అంతసేపు ఇది నీకు లభించదు.
ఇందులో ఉంటే ఆ పని బాగానే అవుతుంది, పర్వాలేదు, ఉదయం పూజ చేసుకున్నా కదా అయిపోయింది అనుకుంటావా? అది పక్కన పెడితే ఇది లభిస్తుంది. వెరీ క్లియర్. అంతేనమ్మా, అది లభిస్తుంది. నేను ఎంత చేయగలనో అంత చేస్తానని వాగ్దానం చేయటం లేదు, చేస్తాను, నిజంగా చేస్తూనే ఉంటాను. వాగ్దానం వల్ల దోషం వస్తుంది. వాళ్ళకి ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి భావన, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. అంతే కదమ్మా. మీ కొడుకు మీరే చీఫ్ ఎగ్జామినర్ అనుకోండి, మీరు డిగ్రీ ఇవ్వగలరు, చెప్పరన్నమాట. మీరు ఎగ్జామినర్ కూడా ఆయన చెప్పరు, కష్టపడి రాయి, బాగా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. కావాలంటే ఫస్ట్ క్లాస్ మీ చేతుల్లోనే ఉంది, ఇవ్వగలరు. దానికి పూర్తిగా అతను ప్రయత్నం చేసేటువంటి దాంట్లోనే పెట్టడం డిసిప్లిన్ అంటాం, క్రమశిక్షణ అంటాం. ఈ క్రమశిక్షణ నిరుపయోగమైన ఒట్టి థియరీ కాదు, క్రమశిక్షణ ఆవశ్యకమైనటువంటిది. ఇది ఈ కాలంలో కలిధర్మం ఎలా అయిందంటే, మనుషులు పాపం చేస్తారు, పాపఫలం వద్దంటారు, పుణ్యం చేయరు, పుణ్యఫలం కావాలంటారు. ఇది ఎవరైనా దొరికితే వాడిని అడుగుతూ ఉంటారు. వాళ్ళని మిస్గైడ్ చేసిన వాళ్ళు అవుతారు తల ఊపితే. అలాగే అంటే అంతే కదా. కృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల పూర్వం అర్జునుడు అంత భక్తుడికి అంత దోస్తైనా ఆయనకే చెప్పలేదు. దోస్తేనా? ఇంకా చెప్పాలంటే జిగిరి దోస్త్. అందువల్ల ప్రజలని ఎక్కువ బాధ్యత కలిగిన వాళ్ళలాగా పెంచడం, మళ్ళీ తత్వజ్ఞానం వచ్చేటప్పటికి నాకు ఏ బాధ్యత లేదు, నేనేమి చేయలేను, నా వల్ల కాదు, అంతా నీ వల్లే కావాలి అని తదధీన వృత్తితో సరెండర్ కావడం. అక్కడ అహంకారం ఉండకూడదు, అహంకారం లేని బాధ్యత ఇక్కడ ఉండాలి. అహంకారం అంటే ఏమిటి? నేను సంపాదించుకోగలను, నేను యజ్ఞం చేయగలను, ఒంటికాల మీద తపస్సు జపం చేయగలను, నేను నాకు ఫలం రాకపోవడం ఏమిటి అనుకోవద్దు. యథాశక్తిగా చేసి తీరాలని ప్రయత్నం చేస్తాను, ఆ ఫలం ఆయన ఇవ్వాలి, ఈశ్వరుడు నా చేతిలో ఏముంది అని. ఇందులో కూడా తత్వజ్ఞాన విషయంలో కూడా తదధీన వృత్తి. గురువు ఉన్నాడు, యథాశక్తి ప్రయత్నం, ప్రణవం చేయమన్నాడు, కూర్చొని చేస్తూ ఉంటాడు, మిగిలింది ఆయన చేస్తాడు. సెల్ఫ్ సరెండరు ఉండాలి, ప్రయత్నం ఉండాలి. లౌకిక కార్యములలో కోరికలు ఎన్ని ఉంటాయో అంత కర్మ చేయాలి, ఎన్ని ఆపదలు ఉన్నాయో అంత శాంతి చేసుకోవాలి, ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని మందులు తీసుకోవాలి. తగ్గడం తగ్గకపోవడం వాడి మీద వదిలిపెట్టాలి. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. గురువు వచ్చేటప్పటికి చేయమనేది చేస్తూ ఉన్నాను, నన్ను ఏం చేయమంటావు చేస్తాను. నువ్వేం చెప్పలేదు, ఏం చేయటం లేదు, ఏం చేయటం లేదు, నువ్వేం చెప్పలేదు కదా అని అడగా. నువ్వేం చేస్తున్నావయ్యా ఆధ్యాత్మిక సాధన అంటే, నువ్వేం చెప్పలేదు కదా అనాలి. చెప్పకపోతే వాడి బాధ్యత. అక్కడ చాలా బాధ్యత ఉంటుంది. మీరేం చేయక్కర్లేదు, నన్ను తలుచుకోండి అని అన్నాడంటే వాడి బైండింగే, అయితే వాడే 1000 జన్మలు ఇస్తారు వీళ్ళ కోసం. కర్మ అది ఇన్ఎగ్జోరబుల్ లా. ఎంత బలమైనటువంటి శాసనం అంటే దాన్ని చెప్పడానికి వీలేదు. అది దాని సివియారిటీ, దాని స్ట్రెంగ్త్ తెలిసినవాడు చాలా జాగ్రత్త అవస్థలో ఉంటాడు. కునుకు రాదు మనిషికి. సంసారం ఏ విధంగా భార్య పిల్లల్ని వెనకాల నడిపించుకుంటూ, నడవలేని వాడిని భుజం మీద కూర్చోబెట్టుకుని, నెత్తి మీద మూట పెట్టుకుని, భార్య పిల్లలు వస్తున్నారో లేదో చూసుకుంటూ యాత్రకి వెళ్ళేటటువంటి యాత్రికుడు ఉన్నాడు, గురస్తున్నాడే. అలా ఉండాలి ఇప్పుడు. ఎన్నో మనసులో కోరికలు, బెంగలు, ఆందోళనలు ఇవన్నీ పెట్టుకుని, పెనుబెంగల బుంగ అని రాశారు మా నాన్నగారు. యాత్రికుని పగిరి చాలా బాగా రాశారు కొన్ని పద్యాలు ఆయన. అంటే నెత్తి మీద మూట పెట్టుకున్నాడు, కానీ వీళ్ళందరూ యాత్రలో కట్టుకోవాల్సిన బట్టలు అవి ఏవో ఉన్నాయి, కానీ ఆ బట్టలు ఆ మూట ఉందే బెంగలు అవి. అలా ఉంటుంది యాత్రికుడు, గృహస్థుడైన యాత్రికుడు.
భార్య నడవలేదు అని అంటే కూర్చో ఆయాసంగా ఉందంటే ఓ పక్కన కూర్చోబెట్టాలి, కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, కాఫీ కావాలంటే ఇవ్వాలి, పిల్లవాళ్ళు ఏడుస్తున్నారంటే వాడి పక్కన హోటల్లో పాలు తీసుకొచ్చి ఇవ్వాలి. రాత్రి బయలుదేరాడు కదా, వెంకటేశ్వరుడి దగ్గర తీసుకెళ్తానని బయలుదేరాడే, తీసుకెళ్ళాలి జాగ్రత్తగా, మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. అలాంటి బాధ్యత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా. అందుకని ఈ బాధ్యత పెట్టుకోక గురువులు తత్వజ్ఞాన మార్గోపదేశకులై ఆ విషయాన్ని అడుగునైనా మిగతా సంసారం అంతా నువ్వు శాంతి చేసుకో, ఈ పని చూసుకో. వన్ పార్ట్ నా మార్గం ఉంది, అబ్బా ఇంత కష్టం ఎలా మోస్తున్నావు నువ్వు అని అంటారు. కష్టమైతే మోయగలనా? ఇన్ని పనులు చేస్తూ ఇన్ని ఏదో చేస్తున్నాను, వీళ్ళందరినీ రక్షించగలను, నాకేం సమస్త యజ్ఞాలు క్రతువులు, నేను 4 వేదాలు క్షుణ్ణంగా చదివి అనేకములు చేయిస్తాను అని చేయగలను. నేను నాకున్న కాలంలో చేతంగా చేస్తాను. అయినా ఒక మాట, హర అంటే సమస్త పాపలను హరించి, శివ అంటే సమస్త శుభాలను ఇచ్చి, ఓం అంటే నీకే తెలుస్తుంది జ్ఞాన మోక్షాలను ఇవ్వగలిగిన సర్వసమర్థుడే కాబట్టి నీ యందు, నీ సమర్థత యందు, నీ అనుగ్రహం యందు, నీ దయ యందు ఎక్కువ విశ్వాసం పెట్టుకుని దాని మీద 99 పాళ్ళు ఆధారపడి 1% మాత్రం యథాశక్తిగా ఏదో చేస్తాను అని ఎప్పుడు ఆ భావం ఉంటుంది నా మనసులో. ఏముంది వాటి డబ్బుంది, ఇంత విభూతి నోట్లో వేస్తే తగ్గిపోయింది, అది నేను ఇస్తే తగ్గిందని అనుకోకూడదు. ఆ విభూతిలో అతడు ఉన్నాడు కాబట్టి తగ్గింది, జ్ఞాపం పెట్టుకోవాలి. ఆ చేతితో ఇచ్చిన విభూతితో రోగం తగ్గిందని అనుకోకూడదు. అంటే మన మీదే వచ్చింది, వెంటనే కర్మ మన పట్టుకుంది, మన్నాడు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు తగ్గింది చూడు పరీక్ష, మన్నాడు మళ్ళీ వచ్చింది, ఈసారి తగ్గదు. నేను అనుకున్నా కదా నేనే తగ్గించానని. ఎంత కత్తి మీద ఇదే శిష్యుడు కూడా అనుకుంటున్నారు కానీ గురువు తన ఈ గురువుని గురించి అనుకోవాలి, అతను తండ్రిగా చూడాలి, గురువుగా చూడాలి. తండ్రిగా చూసినప్పుడేమో అడగవచ్చు ఒళ్ళో పడుకుని, గురువుగా చూసినప్పుడేమో క్లియర్గా ఉంది. అందుకని క్షురస్య ధార నిశితా దురచ్చయ అన్నాడు. దాటడానికి శక్యం కానటువంటి అతి పొద్దునైనటువంటి కత్తి అంశుష్మ. అది సోమర్సెట్ మాగం ఒక నావల్ రాస్తూ రేజర్స్ ఎడ్జ్ అని రాశాడు, దాని పేరు పెట్టాడు. ఆ నవల పేరే ఘటోపనిషత్ వాక్యం పెట్టుకున్నాడు వాడు. పరవశమైపోయినాడు వాడు సోమర్సెట్ మామ్ ఇది చదివి. ఏమి గ్రంథం, ఏమి అద్భుతమైనటువంటి శైలి, ఏమి మార్గోపదేశం. ఇలాంటి గ్రంథం సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా? ఎవరిది రాసింది? మనుషుడు రాస్తాడు ఇట్లాగా? ఆశ్చర్యపోయినాడు. కాబట్టి అమ్మ, సాంప్రదాయంలో రోజు దేవతార్చన ఉండాలి, నమస్కరించాలి, పూజ చేయాలి, దీపం పెట్టాలి, కుంకుమార్చన చేయాలి, స్తోత్రం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, కుటుంబంలో అన్నీ ఇమ్మని. ఎక్కడ నీవు చేయలేవో అది గురువు చేయాలి. లేవు. రెండోది, సంసారం మీద నాకు అంతవరకే శ్రద్ధ. ఆ తర్వాత అది ఏ ఫలం వచ్చినా ఫలం రాకపోయినా నేను దాని గురించి శ్రద్ధ దాని ఎందు లేదు. నాకున్న శ్రద్ధ నా జీవుడు, ఈ లోపలుండే ఈ శరీరం ఇన్ని జన్మలెత్తిన ఈ జీవుడు ఈశ్వరుని చేరుకోవాలి. నేను ఈశ్వరుని చేరుకోవడమే నేను అడుగుతున్నాను. తత్వజ్ఞానివై నాకు ఆ మార్గోపదేశం, ఆ మార్గంలో నాతో చేపట్టుకుని నడిపించు. అందుకని నన్ను ఏం చేయమంటావు? గురు ధ్యానం చేయి, శివధ్యానం చేయి, ఏం చెప్తాడో అది చెయ్యి. నీకు రేపు మంచి రోజులో చెడ్డ రోజులో నీకు తెలియదు, అది కూడా తెలుసుకొని జాతకం కూడా చూసి, ముహూర్తాలు చూసి, గ్రహస్థితులు దశలు కూడా చూసుకుంటూ, ఆ జాతకం నీ దగ్గర, నీ జాతకం నాకు ఇవ్వకపోతే నా దృష్టితో వీళ్ళు క్షేమంగా ఉంటారా, కొత్త ఊరికి వెడుతున్నారు, వీళ్ళు బాగుంటారా, నేనే తెలుసుకుని దాని గురించి శాంతి ఇక్కడ చేయడం, అది కూడా యాజ్ అ ఫాదర్ చేస్తున్నాను. నీకు తెలియదు ఆ విషయం. అంటే ఎందుకు గొప్ప కోసం చెప్పడం కాదు, ఫాదర్ అంటే అంత మమకారం ఉంటుంది. నాకుంటే మమకారం నన్ను అజ్ఞానంలో దింపదు. నీకు సంసారం మీద ఉండే మమకారం నేను అజ్ఞానంలో పడేస్తుంది. నీకు నాకు తేడా. నీ మీద నాకు మమకారం ఉంటే నాకు అజ్ఞానంలో నన్ను పడేదు, నా అంతస్తు అది. నీకు నీ పిల్లల మీద మమకారం ఉంటే నేను అందులోకే లాగుతుంది. ప్రేమించు, మమకారం వద్దు. ఈ బోధలన్నీ గుర్తుపెట్టు. నీకు నాకు తేడా.
లేకపోతే ఇంతమంది మీద నాకు ఉండేటువంటి ప్రేమ మమకారం నేను ఎంత అంధకారంలో పడేయాలి? ఇలా నవ్వుతూ కూర్చోగలను నిశ్చింతగాను? నా ఎందు పరమేశ్వరుడికి అంత అనుగ్రహం ఉంది. నువ్వు సంసారంలో మురిగి తేలుతూ ఉండరా, నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావు అని వారు ఇచ్చినటువంటి అభయం ఉన్నదే రక్షిస్తుంది. ఆ అభయం యొక్క రక్షణ ఇంత నేను చెప్పలేను. ఉప్పు నీళ్ళ సముద్రంలో దూకితే కూడా చల్లని తియ్యని నీళ్ళే నాకు తగులుతాయి. నేను నీళ్లు నోట్లో తాగితే ఉప్పు నీళ్ళు తీయని నీళ్ళు అవుతాయి, కొబ్బరి నీళ్ళు అవుతాయి. నాకు వారి అనుగ్రహం ఎలా ఉంది? ఆ అనుగ్రహమే మీతో పంచుకుంటున్నాను నేను.